రెండవ అధ్యాయము 2వ వచనాన్ని ఎవరైనా తీసి చక్కగా చదివి సహాయం చేయండి. పేతురు రాసిన మొదటి పత్రిక పేజీ నెంబర్ 215. అమ్మా 2వ అధ్యాయము 2వ వచనం నుంచి 4 వరకు చదవండి ఎవరైనా. అమ్మా 2వ అధ్యాయం మొదటి నుంచి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల నిర్మలమైన వాక్యమును పారవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడలారా, నేను ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నా, సంఘాలు ఆత్మ సంబంధంగా ఎదగాలంటే, ఏమండి, సంఘము ఆత్మీయంగా ఎదగాలంటే, మనం భక్తిలో విశ్వాసములో ఎదగాలంటే, ఒక ఉన్నతమైన భక్తి, ఉన్నతమైన విశ్వాసం కలిగిన వ్యక్తులుగా మనం మార్చబడాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా తన వాక్యం తెలియజేస్తున్నాడు. కొన్ని విషయాలు మనం ఏం చేయాలి? పాటించాలి. అందులో మొదటిది ఏంటంటే ప్రభువుని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత, తెలుసుకుని రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తీసం పొందిన తర్వాత విశ్వాసులైన మీలో ఖచ్చితంగా ఈ గుణ లక్షణాలు కనబడాలి. ఏంటి? దుష్టత్వం అనేది మనలో ఉండకూడదు. ఏంటండి దుష్టత్వం అంటే? దుష్టుని తత్వం, దుష్టుని క్రియలు, దుష్టుని కార్యాలు. దుష్టుడంటే ఎవడో? సైతాన్. అపవాది యొక్క కార్యాలు కానీ, అపవాది యొక్క తలంపులు కానీ, అపవాది తాంత్రికమైన క్రియలు మనలో దుష్టత్వం అంటే దుష్టుని సహవాసము. ఏమండి, ఇలాంటివి అపవాది యొక్క క్రియలు మనలో ఉండకూడదు. అందుకే మొదటి కీర్తనలో ఏమని అంటాడంటే, దుష్టుని ఆలోచన చొప్పున పాపుల మార్గమున అపహాస్యకులు కూర్చుండ చోట యెహోవా ధర్మశాస్త్రములో దివారాత్రము ధ్యానించుచు ధన్యుడు. స్తోత్రం చెప్పండి. చూడండి, దుష్టుడు ఏం చేస్తాడంటే అపహాస్యకులతో సహవాసం చేయాలని, ఏమండి, పాపులతో కలిసి ఉండాలని, ఏమండి, ఇలాంటి తలంపులు ఇస్తూ ఉంటాడు అన్నమాట. దుష్ట తత్వం అంటే వాడి యొక్క లక్షణాలు మనలో కనబడితే మనం దుష్టుని యొక్క వ్యక్తిత్వం కలిగిన వారిగా ఉంటాం. దేవునికి స్తోత్రం. చాలామంది దేవుని బిడ్డలారా, ఈ దుష్ట ప్రభావాలు వారిలో కనబడతాయి. అపవిత్రత, ఏమండి, దేవునికి విరోధమైన పనులు చేయటం, ఆచారాలు చేయటం. ఒక ఆమె ఒక విశ్వాసన అన్నదట, ఇక్కడ కాదులే ఎక్కడో, పర్వాలేదు ప్రార్థనకి వెళ్ళొచ్చు, ఇంకేం చేయొచ్చు, అసత్యాన్ని కూడా పూజలు చేయొచ్చు, ప్రార్థనకి వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. పాస్టర్ గారు ఏమని అంటారా అని అన్నాం అనుకో, ఏళ్ళ బలం ఎత్తున్నారట. ఎలాగా? పాస్టర్ గారు ఏమంటారు? ప్రార్థనకి వెళ్తే మాత్రం బూతులు మానేయాలి ఉందా? ప్రార్థనకి వెళ్తే మాత్రం సినిమాలు చూడడం మానేమని ఉందా? ప్రార్థనకి వెళ్తే మాత్రం పూజలు మానేమని ఉందా? ప్రార్థనకి వెళ్తే మాత్రం మరి అలా ఉండకూడదు, ఎలా ఉండకూడదు అని కొంతమంది ఏం చేస్తున్నారంటే బలహీనపరుస్తారు మన విశ్వాసాన్ని. ఏం చేస్తారమ్మా? అలాంటి మాటలు వినకూడదు. మనం వినబడుతుందా? మనం అలాంటి మాటలు, మీరు ప్రార్థనకి వెళ్తే మాత్రం అంత కరెక్ట్గా ఉండాలా అని కూడా అంటారు. ప్రార్థనకి వెళ్తే అంత కరెక్ట్గా ఉండాలా? ఎవరున్నారు అంత కరెక్ట్గా? ఏమండి, సైతాను మనలో ఈ ప్రేరేపణలు వస్తాయి. సాతాను ఏం చేస్తాడు? ఈ ప్రేరేపణ మనలో కలిగిస్తాడు. ఆ స్వరం భక్తి, ఆ స్వరం దుష్టతత్వం ఉన్న వాళ్ళకి వినబడద్ది,
దుష్టిని తత్వం ఉన్న వాళ్ళకి ఆ స్వరం వినపడద్దు. ఏం పర్వాలేదులే, చేయొచ్చులే, చెందొచ్చులే, ఏం కాదులే, దావీదు తప్పు చేయలేదా, సంశయం తప్పు చేయలేదా, సమర్థించుకుని తత్వం ఉంటుంది. అది దుష్టతత్వం. ఏమండి, అది అసలు ఉండకూడదు. మనం చిన్న అబద్ధం ఆడితేనే మన మనస్సు కలత చెందేయాలి. అర్థమైందా? మనం చిన్నగా చెడ్డ తలంపు వస్తేనే మన హృదయం బాధపడిపోవాలి. ఎందుకో చెప్పన బిడ్డలారా, మనలో యేసుక్రీస్తు ప్రభు నివాసం ఉంటాడు కాబట్టి దుష్టుని కార్యాలు సహించలేడు ఆయన. అందుకే కొరింథీ 3:16 మీ దేహము దేవుని ఆలయం అని ఉంది కదండి. ఉందా లేదా? దేవుని ఆలయాన్ని పాడు చేయొద్దు. పాడు చేయడం అంటే ఏంటి? సైతానిగా డైరెక్షన్లు ఇస్తాడో, వాళ్ళు తప్పు చేయలేదా, వీళ్ళు తప్పు చేయలేదా, వాళ్ళ సినిమా చూడలేదా, వీళ్ళ సినిమా చూడలేదా, వాళ్ళు బూతులు ఆడతలేదా, వీళ్ళ బూతులు ఆడతలేదా, వాళ్ళ అలా చేస్తలేదా, వీళ్ళ చేస్తలేదా, ఎవడ గొడవ నీకెందుకు? ఎవరు గొడవ నీకెందుకు? నీ క్రమశిక్షణ నీకు ఉండాలి కదా, నీ భక్తి నీకు ఉండాలి కదా, నీ విశ్వాసం నీకు ఉండాలి కదా, నీ దేవునితో సంబంధం నీకు ఉండాలి కదా. పరలోకం వెళ్ళాక మన క్రియలు ఫలం మనం అనుభవించాలి కదా. ఇప్పుడు నువ్వు వాళ్ళగో ఏళ్ళో అంటావు, వాళ్ళ క్రియల ఫలం నువ్వు అనుభవించవు కదా. నీ క్రియల ఫలాన్ని నేను అంటాను, మనం చిన్న పొరపాటు చేసిన హృదయం పశ్చాత్తాపంతో నింపబడిపోవాలి. ఎవరినన్నా ఒక చిన్న మాట ఏదనంటే పశ్చాత్తాపంతో మన హృదయం ఏమైపోవాలి? నింపబడిపోవాలి. అయ్యో ప్రభువా, అది ఆత్మ సంబంధమైన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం. అది దుష్టుని వ్యక్తిత్వం ఎలాగుంటుంది? ఏం చేసినా పర్లేదు, ప్రార్థనకి వెళ్ళొచ్చు, సినిమా చూడొచ్చు, ప్రార్థనకి వెళ్ళొచ్చు, పాపం చేయొచ్చు, ప్రార్థనకి వెళ్ళొచ్చు, బూతులాడొచ్చు, ప్రార్థనకి వెళ్ళొచ్చు, చెడ్డగా బ్రతకొచ్చు. ఇట్లా ఉంటుంది దుష్టత్వం. అది మానేయాలండి మనం. హల్లెలూయా. ఏం మానేయాలి? దుష్టత్వం అంటే ఇవే. సైతాన్ ప్రేరేపణలో, సైతాన్ ఆలోచనలో. అవ్వమని ఏం చేశాడండి? సైతాను ప్రేరేపించాడు. సైతాను నేను డైరెక్ట్గా వచ్చి పాపం చేయించడం ప్రేరణ. అందుకే దుష్టుడు ఆలోచన, దుష్టుని తత్వము. మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు అంటాడు. అంటే ఎలాంటి వాళ్ళందరూ ఎవరండి? అపవాది సంబంధులు. మరి ఆత్మ సంబంధులు కదా అపవాది సంబంధులు. కాబట్టి బిడ్డలారా, మనము ఆత్మీయంగా ఎదగాలంటే ముందు దుష్టత్వం 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 నశించునుగాక. ఆమేనట్లేదు? హల్లెలూయా. బాగా చెప్పట్లేదు మీరు. హల్లెలూయా. రెండోది ఏంటో తెలుసా? సమస్త కపటం. ఏంటండి? హల్లెలూయా. ఏముండకూడదు మనలో? గారడీ సీమోన్లో కపటం ఉందంట. అపోస్తులులైన పేతురు, యోహాను ఇంకా కొంతమంది దగ్గరికి వచ్చి, మీరు చేతులు పెడితే పరిశుద్ధాత్మను పొందుతున్నారు కదయ్యా, కాబట్టి నేను కూడా చేతులు పెడితే ఆత్మను పొందే కృప నాకు కావాలయ్యా, ఆ కృప నాకు కావాలి, అది నాకు మీరు ఇవ్వండి అని అంటే, అప్పుడు అంటాడు, సమస్త కపటముతో దుష్టత్వంతో నింపబడిన వాడు అపవాది సంబంధి. ముందు నువ్వు కపటం అంటే ఏంటి? పైకి ఒకలాగా, పైకి చాలా ప్రేమ ఉన్నట్టుంటారు, లోపల ఎలా ఉంటారు? దేవుని స్తోత్రం. కపటం అది. పకటేసగడు అంటారు కదా, ఇంటికి అంటారండి? పకటేసగడు ఇంటికి అంటారా? అమ్మా వేషం వేస్తారు కాబట్టి. హల్లెలూయా. బాగా చెప్పట్లేదు. చూడండి, కపటము అంటే పైకి ఒకలాగా లోపలికే. మనం అలా ఉండొచ్చు. అలా ఉంటే మనం ఎదగలమా? ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసుకోలేకపోతున్నావు, భక్తిగా ఉండలేకపోతున్నావు, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావు. ఎందుకు? ఈ కపటం ఉండబట్టే, దుష్టత్వం ఉండబట్టే. ఈ కపటం నీలో ఉందనుకో. కపటం ఎవరి దగ్గర ఏ గొడుగు. చూడండి, ఓసరి వెళ్ళి రంగులు మారుతుంది అంటారు, నిజమే కదా? అలా మనం రంగులు మార్చకూడదు. ఓసరి విల్లిలాగా ఉండకూడదు. కపట వేసగలను అంటారు వాళ్ళని.
హల్లెలూయా. కొంతమంది చర్చిలోకి వస్తే దేవదూతల్లా కనబడతారు, పరిశుద్ధులా ఉంటారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్థితి చూడాలి. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాక వాళ్ళ స్థితి చూడాలి. ఎక్కడికైనా ఊరికి వెళ్ళాక వాళ్ళ స్థితి చూడాలి. కపటం అంటే అంతే, వేషాలు మార్చటము. ఏ గొడుగుకి ఏ ఎండకి ఆ గొడుగు పట్టడం. హల్లెలూయా. నేను అంటాను కపటము అంటే దేవుని బిడ్డలారా, మరి ఏ ఎండకి ఆ గొడుగు పట్టడం అనమాట. అలా ఉండకూడదు. దేవుని స్తోత్రం. వేషధారణ ఏంటండి? యేసుప్రభు అన్నాడు, వేశ్యనైనా నేను క్షమిస్తాను కానీ వేషం వేసుకున్నవాడు మాత్రం నేను. ఈ వేషధారణ ఉండకూడదండి. కపటము వేషధారణ రెండు ఈక్వల్గానే ఉంటాయి. వేషధారణ దేవుని బిడ్డలారా మరి భక్తి కలిగి ఉంటారు కానీ శక్తి లేని వారిని వేషధారులు అంటారు. శక్తి అంటే పరిశుద్ధాత్మాభిషేకం, వరాలు, ఫలాలు, ఇది శక్తి. ఏమండి? వేషధారణ అంటే ఏంటి? ఆ శక్తి లేని వాళ్ళని వేషధారులు అంటారు దేవుని వాక్యంలో. హల్లెలూయా. బాగా చెప్పాలి. మూడోది అసూయ. ఏంటండి? బాగా చెప్పండి. అసలు ఈరోజు అది చెప్దామనే నేను ఈ సబ్జెక్ట్ తీశాను, కానీ పరిశుద్ధాత్ముడు ఇవన్నీ కూడా మాట్లాడేస్తున్నాడు. అసూయ ఇది చాలా డేంజర్ అండి. అమ్మా, అసూయ వలన ఎముకలు కుళ్ళిపోతాయి. ఒకసారి యోబు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం చదవండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. చదవండి తల్లి. ఇదిగో అసూయ ఎవరిలో ఉంటుందో, ఏమా వింటున్నారా? అసూయ ఎవరిలో ఉంటుందో, అసూయ పొరులట మరి తిరుగు లేకుండా చస్తారట. అసూయ ఉండకూడదు. దేవుని పిల్లలు ఏముండకూడదు. బైబిల్లో ఎవరన్నా ఉన్నారా అలా అసూయ పొరులు? ఉన్నారండి, బైబిల్లో ఉన్నారు. ఏమండి? ఇస్సాకు ఫిలిస్తీన్ల దేశంలో అభివృద్ధి అయిపోతున్నాడంట. ఎలా అయిపోతున్నాడంట? ఫిలిస్తీన్ల దేశంలో ఇస్సాకు అభివృద్ధి అయిపోతుంటే ఫిలిస్తీన్లు వారవలేకండి ఇస్సాకు మీద ఏం చేశారంట? అసూయ పడ్డారంట. దేవునికి స్తోత్రం. అసలు అసూయ అనేది ఎప్పుడు వస్తుందండి? మన దగ్గర లేనిది ఇతరుల దగ్గర ఉంటే అసూయ వస్తుంది. అవునా? దేవుని స్తోత్రం. ఇప్పుడు నా దగ్గర లేనిది ఇతరుల దగ్గర కనపడ్డది అనుకో, వాళ్ళు పొగడబడుతూ, ఏమండి వాళ్ళు మంచిగా ఉన్నారనుకో, ఏమైపోద్ది? అప్పుడు అసూయ వచ్చేద్ది. మంచి సాక్ష్యం ఎవరికైనా ఉందనుకో, అసూయ వచ్చేద్ది. ఎవరైనా బాగా పాడుతున్నారనుకో, అసూయ. సంఘంలో మనం ఎవరి మీద అసూయ పడకూడదండి. అందరినీ ప్రేమించే మనసు మనం కలిగి ఉండాలి. ఆమేన్ చెప్పండి. అందరినీ ప్రేమించాలి మనం. యేసుప్రభు అందరినీ ఒకేలాగా మంచిగా ప్రేమించాడు. సంఘంలో మనం కూడా అందరినీ సహోదరుల వలె, మరి దేవుని పిల్లల వలె, ఒక కుటుంబంలాగా ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అసూయ అనేది చాలా డేంజర్ అండి. అది అసూయపరుడికి మరణం వచ్చేస్తుంది. అసూయపరుడు కుళ్ళిపోతాడో, అసూయపరుడు ఆశీర్వదించబడ్డం. మనం ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి ప్రథమ కారణం అసూయ ఒకటే. దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణతో పాటు అసూయ కూడా మనం ఆత్మీయంగా ఎదగకుండా అడ్డుపడుతుంది. ఇస్సాకుపై ఫిలిస్తీన్లు అసూయపడి ఏమండి బావులన్నిటిని పూడి చేశారంట. నీటి బావులన్నిటిని పూడి చేశారంట. దేవునికి స్తోత్రం. చూడండి, రాహేలు లేయాపై అసూయపడ్డది. ఎందుకో చెప్పనా? రాహేలుకి ఒక్క బిడ్డ కూడా లేడండి, ఒక్క బిడ్డ కూడా లేడు. కానీ లేయా జబ్బు కళ్ళుది. అసలు యాకోబు రాహేలుని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, కానీ లేయాని కట్టబెట్టాడు మామగారు. ఇప్పుడు లేయా
విసర్జించబడ్డది. ఏమంటే సరిగా ప్రేమించబడలేదు. సరే, ఎలా భార్య అయింది కదని యాకోబు ఆమెతో కాపురం చేయడం ప్రారంభిస్తే ఆమెకి బిడ్డలు కలుగుతున్నారు. కానీ రాహేలుని అంత ప్రేమించిన రాహేలుకి పిల్లలు పుడతారు. అప్పుడు అక్కని చూసి ఈ రాహేలు లేయని చూసి అసూయపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పనా, తాను అసూయపడే కొద్దే తన గర్భం మూయబడిపోయే ఉంది. అసూయపరులకి ఎప్పుడు నష్టాలే జరుగుతాయి, శుభం కలగదు, దీవెన రాదు, ఆశీర్వాదం రాదు బిడ్డలారా. అలాగే మరి యేసేపు మీద తమ అన్నలు ఏం చేశారంట? అసూయపడ్డారంట. ఎందుకు అసూయపడ్డారు? తండ్రి యేసేపుని ఎక్కువ ప్రేమించాడు. ఎందుకు ఎక్కువ ప్రేమించాడంటే యేసేపులో మంచి గుణాలు ఉన్నాయి. యేసేపు బుద్ధిమంతుడు, యేసేపు జ్ఞానవంతుడు. అలాంటోడి మీద తన దేవుని బిడ్డలారా అన్నలందరూ అసూయపడి అతన్ని ఏం చేశారండి? చంపాలని ప్రయత్నించారంట. అసూయ ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే, మన మీద ఎవరికైనా అసూయ ఉందనుకో, మనం ఎప్పుడు నాశనం అయిపోతామా, మనం ఎప్పుడు చచ్చిపోతామా, ఏమండి మన జీవితాలు ఎప్పుడు పతనమైపోతాయి అని కోరుకుంటారు. అసలు అది దేవునికి ఇష్టమైందా? ఏమండి దేవునికి ఇష్టమైంది? ఎదుటి వ్యక్తికి హాని చేసే మనసు దేవునికి ఉంటుందా? అసలు దేవుని పిల్లలకు ఉండొచ్చా? ఈ అసూయ వల్లనే మన ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం. ఈ అసూయ వల్లనే మనం భక్తులు ఎదగలేకపోతున్నాం. ఈ అసూయ వల్లనే మనం దేవునికి దగ్గర అవ్వలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకోటి చెప్పనా, యేసుక్రీస్తు ప్రభువారి మీద కూడా యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ అసూయపడ్డారంట. అసూయపడి ఆయనని చంపేయమని కేకలేశారు, ఆయనని సిలువకు అప్పగించేశారు, ఆయన మీద వ్యతిరేకంగా మాటలు మాట్లాడారు, అబద్ధాల మాటలు మాట్లాడారు. అసూయపరుడు అబద్ధాలు ఆడతాడు, అసూయపరుడు మోసాలు చేస్తాడు, అసూయపరుడు దేవుని బిడ్డలకు నెమ్మది ఉండదు, అసూయపరుడు జీవితంలో సమాధానం ఉండదు, అసూయపరుడు ఆశీర్వదించబడ్డం అసాధ్యం. దోషణ తర్వాత ఏంటి? సమస్త దోషణ మాటలు మానేసి, ఏ మాటలు అంట? హలో దేవుని బిడ్డలారా, మనము దూషించకూడదు, ఎవరిని ద్వేషించకూడదు, దూషించకూడదు. ఈ 1, 2, 3, 4 ఈ 4 విషయాల్లో నిన్ను నువ్వు సరి చేసుకుంటే, ఈ 4 విషయాల్లో మనల్ని మనం అప్పగించుకుంటే, నిజంగా చెప్పనా దేవుని బిడ్డలారా, మనము రక్షణలో ఎదుగుతాము. మనం రక్షణలో ఎదగలేకపోవడానికి కారణం ఏంటంటే, ఏమంటే దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దోషణ మాటలు. తెల్లారు లెగితే ఆళ్ళనేలు దూషిస్తారు, కొంతమంది అబద్ధపు మాటలు మాట్లాడతారు. హల్లెలూయా, హల్లెలూయా. 5 చెప్పన ఆత్మీయంగా ఎదగాలంటే వాక్యాన్ని అంగీకరించాలంట. ఏం చేయాలంటే తల్లి? వాక్యాన్ని ఏం చేయాలి? అంగీకరించాలి. యేసుప్రభు చెప్పాడు, మీరు సమస్తమైన అసూయని, కపటము, వేషధరణ మానేయాలి అంటాడు. ఆమె మానకపోతే మనం రక్షణలు ఎదగలేం, ఆత్మీయంగా ఎదగలేం, భక్తులు ఎదగలేం, విశ్వాసములు ఎదగలేం, దేవునికి నచ్చేటట్టు ఉండలేం. ఇంకో విషయం చెప్పనా, నువ్వింకా ఆశీర్వదించబడకపోవడానికి, నువ్వింకా దీవించబడకపోవడానికి, నువ్వింకా దేవుని కొరకు ప్రత్యేకంగా బలమైన వ్యక్తిగా మారకపోవడానికి ప్రథమ కారణం ఏంటంటే అసూయాత్మ, దోషణ మాటలు, కపటం, వేషధారణ, వాక్యం అంగీకరించకపోవడం. కనుక ఈ విషయాల్లో ప్రభు మనకు కృపనిచ్చినట్లుగా ఒకమారు చిన్న ప్రార్థన చేసుకుంటాం.